హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే నా ఛానల్ సబ్స్క్రైబర్లు అంతా పాస్ అయిపోవాలని కోరుకుంటూ, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను. ముందుగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇంకా ఎవరన్నా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని 1,00,000 సబ్స్క్రైబర్లు రీచ్ అవడంలో మీ వంతు సాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే JNTH 3132 బీటెక్ బీఫార్మసీ రిజల్ట్స్ చాలామంది ఎదురు చూస్తూ ఉన్న రిజల్ట్స్. సో ఇక్కడ 2 రకాల విషయాలు జరగవచ్చు. అవి ఏంటి దాని గురించి చెప్పబోతున్నాను. ముందుగా అయితే డిస్క్రిప్షన్లో ఉన్న తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ కానివ్వండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే మరి ఈ 3132 బీటెక్ బీఫార్మసీ రిజల్ట్స్ ఎప్పుడు? సో దసరాకి ముందు వదిలేరనుకోండి, పాస్ అయిపోయి మంచి పాయింట్లు వస్తే అందరికీ హ్యాపీ దసరా. అదే 3132 బీటెక్ బీఫార్మసీ రిజల్ట్స్ దసరా తర్వాత వచ్చినాయి అనుకోండి, పాస్ అయినా పాస్ అవ్వకపోయినా హ్యాపీ దసరా ఎలాగూ చేసుకుంటారు. అయితే ఇక్కడ ఉన్న చిక్కల్లో ఏంటంటే పేపర్ వాల్యుయేషన్ అయిపోయింది, మార్క్స్ ఎంట్రీ కూడా మ్యాక్సిమం నాకు తెలిసి అయితే కంప్లీట్ అయ్యే ఉంటుంది, ఎందుకంటే లోపల విషయాలు అప్పుడే తెలియదు. సో మరి ఈ 2122 బీటెక్ రిజల్ట్స్ వచ్చేసరికి 50 రోజులు పైబడిన తర్వాతే రిలీజ్ చేశారు. సో నిన్న మీకు ఒక అప్డేట్ ఇచ్చాను 3132 బీటెక్ బీఫార్మసీ రిజల్ట్స్ గురించి. మరి ఈ వారం రిజల్ట్స్ డిక్లేర్ చేశాడే అనుకుందాం. 3132 బీటెక్ బీఫార్మసీ రిజల్ట్స్ రిలీజ్ చేస్తారా ఒకేసారి, లేకపోతే బీటెక్ ఒకసారి బీఫార్మసీ ఒకసారి రిలీజ్ చేస్తారా అంటే, నాకు తెలిసిన దాని ప్రకారం ఏదో ఒకటైతే రిలీజ్ చేస్తారు. అది కూడా మరి దసరా ముందు రిలీజ్ చేసేదానికే ఛాన్స్ ఉందని చెప్పేసి నా ఎక్స్పెక్టేషన్. సో ఎగ్జాక్ట్ ఎక్స్పెక్టెడ్ డేట్ అయితే చెప్పడం అయితే కష్టం, ఎందుకంటే ఇంకా 50 days అవ్వలేదు అనుకుంటాం ఇవి అయిపోయి. సో అయితే ఈ దసరా వచ్చేసరికి అక్టోబర్ 7th నుంచి మీకు అక్టోబరు 13th వరకు 11th వరకు మీకు హాలిడేస్ ఇచ్చారు. సో అక్టోబర్ 6th వచ్చేసరికి సాటర్డే అయింది కాబట్టి కంపల్సరీగా, సాటర్డే కాదు సండే అనుకుంటా, 5th వస్తే సాటర్డేకి రిజల్ట్ రావాలి, లేకపోతే దసరా తర్వాతే రావాలి. ఒకవేళ 5వ తారీఖుకి రాలేదనుకోండి, యు ఆర్ ది లక్కీయెస్ట్ పర్సన్స్. హ్యాపీగా బతుకమ్మలాడుకోవచ్చు, దసరా పండుగ ఎంజాయ్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. దసరా తర్వాత రిలీజ్ అయితే అది వేరే విషయం. ఇది ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ మీరు ఇంకో రకంగా అర్థం చేసుకుంటారు, పేపర్ వాల్యుయేషన్ చాలా టఫ్గా జరిగింది అని, అదని దాని. బీఫార్మసీ వచ్చేసరికి 3132 ఎప్పుడు కూడా ఈజీగానే జరుగుతుంది. వచ్చిన చిక్కల్లా బీటెక్తోనే, ఇంతవరకు ఎప్పుడూ కూడా 3132 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ టఫ్గా జరిగిన చరిత్రలు ఎప్పుడూ లేవు. ఖచ్చితంగా ఈసారి కూడా అదే జరుగుద్దని అందరూ భావిస్తూ ఉన్నారు. సో ఎగ్జాక్ట్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ డేట్ అనేది నేను ఒక వీడియో చేసి మీకు త్వరలో అయితే ఖచ్చితంగా అయితే చెప్తాను. సో ఈ లోపు మీకు ఇంకేమన్నా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయొచ్చు. మీ అందరికీ కూడా హ్యాపీ దసరానే జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అంటే రెండో ఆప్షను, దసరా తర్వాత వస్తే యూ విల్ బీ హ్యాపీ. ఎందుకంటే 100 మంది పాస్ గారు కదా, 10 మంది రీలు కాకపోయినా ఒక్కళ్ళు ఫెయిల్ అయినా కూడా వాడొక్కడికి ఫెయిల్ అయినందుకు బాధలో ఏమీ చేయలేరు. హుషారు లేకపోతే పండగ ఉండదు, హుషారు ఉంటే పండగ లేకపోయినా పండగే అనిపిస్తుంది. సో ఇది అన్నమాట ఓవరాల్గా. సో ఇక చూద్దాం ఏమవుతుందో. ఐ విష్ ఆల్ ది బెస్ట్. మీ అందరూ పాస్ అయిపోవాలి అని చెప్పేసి మంచి పాయింట్లు రావాలని కోరుకుంటున్నాను.